కలంగాణ మాల తిరుపతిలో 100 రూపాయలు 100 రూపాయలు జస్ట్ 100 రూపాయలు దోశ 70 mm దోశ ఇన్ని రకాల దోశ కంటే అన్ని రకాల దోశ ఉంది. సో ఫైనల్లీ వి ఆర్ ఇన్ ద తిరుమల. డే 2 వ్లాగ్ వచ్చేసి తిరుపతిలో తిరుమలలో ఇప్పుడే రీచ్ అయినాం. వినీత్ ఎట్లుందా ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? అంటే ఈ వెదర్ అయినా ఫ్రెష్ గాలి అంటారు, ఫ్రెష్ ఎయిర్ బాగుంది. నాకు తీయ ఉంది నిజంగా. చూద్దాం లోపెట్టిందో. సో మేమైతే ఇప్పుడే రీచ్ అయినాం. బ్యాగ్స్ తీసుకెళ్ళి లోకల్లో పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళడం. ఫస్ట్ టైం తినాలి, పొద్దుంచులు ఏం తినలేదు, తిని స్టార్ట్ అవుతుంది. చూద్దాం. దర్శనం వచ్చిన తర్వాత వి విల్ మీట్ అండ్ వి విల్ రాక్. లెట్స్ గో. మామా ఒక పాట పాడొచ్చుగా తిరుమలది. తిరుమల తిరుపతి వెంకటేశ. సీరియస్ అవుతానేదన్నా నీ పొట్టి. సో కట్ చేస్తే డేట్ ఇన్ ద తిరుపతి. యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి ఉండే దర్శనంకి. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చినాం. 24 hours టైం పట్టింది అంతేనా? 24 hours. ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి వెళ్తున్నాం. నిన్నట్టు ఏం తినలేదు, తిందాం అనుకుంటున్నాం కానీ టైం కుదరలేదు. వాడు ఒకడు మిస్ అయిపోయాడు. అంటే బుజ్జిగా భలే ఉంటాడు. ఆయన దొరకబట్టి మిస్ అయిపోయాడు. తీసుకోవాలి. దర్శనం పోయి వస్తాను ఎక్కడ తప్పిపోయాడు. ఇప్పుడు అనౌన్స్ చేయాలి, కృష్ణన్న అనాలి. अन्ना ये हमारे कृष्ण अन्ना है, मेरा ड्राइवर, मेरा नौकर, मेरा पीए, मेरा सेक्रेटरी, मेरा पहलवान है पहलवान. చూద్దాం. ఇప్పుడు ఆయన దొరకబట్టి తినడానికి పోయి ఇంకేమైనా వాడు ఫస్ట్ టైం కదా తిరుపతి దీపం పెట్టే దగ్గర ఫోటో దిగుతాడంట. అది మొత్తం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ప్యాక్ అవుతుంది. ఓకే సార్, పోనీ ఓకే చలో లెట్స్ గో. ఏం పాపా నచ్చినా నీకు? కొనుక్కోనికి వస్తామా కొట్టేనికి వస్తామా? కొట్టేయద్దు మామ, కొనుక్కో. రా దొంగలరా మీరు? దర్శనం అయిపోయింది. చలో ఇప్పుడు ఎక్కడ పొట్టాడు అవడు పడితే ఆడు బొడ్డోడు అంటే గొడ్డ లోడ తీసి కొడతా. దొరికిండు కొనుక్కున్నాడు. అత్తాడు ఎక్కడ తప్పినామన్నా? ఊరంతా తిరుగుతాను కదా నీకోసం. నీ ఏజ్ అయింది, వాడేంది నీకు కదా కన్నెస్టిండు. 80 కన్నే మధు 10 రూపాయలండి. మధు 10 రూపాయలండి. మధు
ఆడిప్పుడు ఏం చేస్తాడు? ఫ్యామిలీ దోశ 70 దోశ ఇన్ని రకాల దోశ కంటే అన్ని రకాల దోశ ఉంది. ఇడ్లీ ఉంది, రవ్వ ఇడ్లీ ఉంది, పిండి ఇడ్లీ ఉంది, తెల్లగా ఉండే ఇడ్లీ ఉంది, ఇంకో కలర్ లో ఉండే ఇడ్లీ ఉంది. నీకు ఏ ఇడ్లీ కావాలంటే ఇడ్లీ ఉండదు. కూర్చోపో బాగుండా ఉంది, వాడ ఉంది. నైట్ మొత్తం 60 రూపాయలు. మా దగ్గర లేని ఉప్మా లేదు, అదే కావాలి ఇంకా. ఏ ఊరు నాకు సాగండి. వరంగల్ మాది కడప. ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేదా? ఫ్రైడ్ రైస్, గోబీ రైస్, టమాటా రైస్, లెమన్ రైస్. గోబీ రైస్ అయితే 120, ఫ్రైడ్ రైస్ అయితే 100, లెమన్ రైస్ 70, టమాటా రైస్ 80. నేను ఇస్తా వదలను. ఎక్కడ 80 రూపాయలే. 60 రూపాయలకే శాలరీలు కట్ చేస్తాను. కూర్చొని తినేపో లోపల కూర్చో. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? తింటా. 60 రూపాయలు 3 గోబీ రైస్ కాబట్టి మా చేతులు కట్ చేస్తాను. అవునా చూసావా మా వానరమ్మా ఎట్లాంటి పిసా చేస్తుంది దాని అమ్మ. మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లే. నువ్వే తినే చెల్లిపోతావు అంతే. సాయంత్రం నువ్వు జీతాలు పోతాను చూడు. అప్పుడు నన్ను ఏం చేస్తావు తెలుసా? పండబెట్టి కోచి ఉప్పు కారం వేసి నూనెలో ఏం చేస్తారు. బెటరే కదా, మనం ఉంటాం కదా. మళ్ళీ నేను అడిగనికి అది ఇద్దరితోనే జీతం గతం మాతోడే కదా చెప్తాం మేము. చేయాలి చెప్పు. ఓడి చూడు బెండకాయ రైస్, ఉల్లగడ్డ రైస్ అంట, గోబీ రైస్. వినీత్ ఎట్లుందిరా? వినీత్ గోబీలని మంచిగా పడ్డాయి పూర్వంకి. కంబర్ పడతాను, అవుతాను అప్పటి వినీత్ ఎట్లుందిరా? ఎట్లున్నదిరా? చాయ్ ఎట్లున్నది? బాగాలేదా అన్న? కృష్ణ చాయ్ బాగాలేదా? నీకేమైందిరా? ముఖ చిత్రాలు ఏంది అంటే గోబీ రైస్ అని చెప్పి అంత ఇష్టంగా తిన్నారు. గోబీ రైస్ టేస్ట్ ఇట్లా ఒకసారి చెప్తా. ఫెయిల్ ఉన్నది. వీడు గోబీ రైస్ బాగుంటుంది. వాడు ఎప్పుడు గోబీ రైస్ అంటే రాజమౌళి సినిమా ఇంట్రడక్షన్ ఎట్లుంటుంది అట్లా చెప్పిండు. అది చూస్తే ఎట్లుంటుంది అంటే మహేష్ బాబు లాగా చెప్పిండు. సరే తిన్నా, సంపూర్ణేష్ బాబు అయ్యిండు లాగా. ఇప్పుడైతే మనం తిన్న తర్వాత మేహర్ రమేష్ లాగా ఉన్నది డైరెక్టర్. మేహర్ రమేష్ సినిమా ఏది శక్తి సినిమా లాగా ఉన్నది. శక్తి సినిమా కూడా వద్దు కానీ ఇంకో కోలే శంకర్ లాగా ఉన్నది. ఎటు పోవాలి మనం? ఇప్పుడు దేవుని దగ్గరికి పోతాం. అదే ఎటు ఒక ఫోటో తీసుకొని రావాలి కదా. అల్లకే లేదా మనం ఎటు పోవాలి? షాపింగ్ కాంప్లెక్స్ అంటే అల్లకే కదా. ఇట్లా అట్లకి మనం ఎట్లా వచ్చినాయి అడిగండి తమ్ముడు, అంత ఆగమాగం చేయకండి తమ్ముడు. అట్లకి మనం అటు పోవాలి కదా. ఫీల్ అవుతాను. మన వీడియోలోకి రావద్దు, వాళ్ళని చూస్తేనే నాకు ఎట్లా అనిపిస్తుంది. అది లెవెల్లో వాడు లేపాడు. చూసేవారు మేయర్ రమేష్ గారు బొమ్మ వచ్చింది అక్కడ. చూసేవారు రాజమౌళి అనుకుని పోయినా అది పోయేవాళ్ళు మేయర్ రమేష్ గారు ఉన్నాడు. గట్టిగా మాట్లాడచ్చు. మధుగాడు గోబీ రైస్ మధు ఎట్లా చెప్పిండంటే ఏంది
చెప్పుడు మహేష్ బాబులా ఇప్పుడు అక్కడ వేయమడికి ఉన్నారు సంపన్నేష్ బాబు ఉన్నాడు ఇక లాస్ట్ బిల్లు కానీ నేనే కొందరు ఆర్గ్యూ చేద్దాం అనుకున్నా కానీ చిల్లర కాదు ఏం చెప్తాం కట్టేసి పోరీ అని చెప్పేసి ఊపుకుంది. వదిలేసినాం మనది కాదు మనది ఆయన భయమై ఉన్నది కానీ భయమా భయం అనేది ఊపులే మనం దర్శనం వేసుకొని వచ్చినాం. దర్శనం వేసుకొని పోవాలి. ఏ చెప్పాలంటే మనతో ఆర్గ్యూ చేసినాం కొట్టడానికి కూడా పోయినాం కానీ ఎందుకు ఈ చిల్లర వారం అని చెప్పేసి బిల్లు కట్టేసి వచ్చేసి అదంతా చెప్తే వీడియోలో ల్యాగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పలేము మా మీద మేము డబ్బా కొట్టుకున్నట్టుంటాం హలో మా మమ్మీకి ఏమైనా తెలుసుకోవాలి ఇక్కడ మా మమ్మీకి లేదు లేదు ఇప్పుడు ఇంకా ఇల్లు వేసిన ఇవన్నీ ఉన్నాయి కదా. ఇట్లా 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 చెప్తా ఇంకో విషయం చెప్పాలి వీళ్ళు ఇది చూడండి ఇటు ఇటు అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఏమైనా కొనుక్కొని అటు మళ్ళీ లేకుంటే అటు వే వచ్చినాక ఏమైనా తీసుకుందామా లోపల వే వచ్చినాక. ముట్టు పెడతాల్లో తాయిని మాత్రం కంటే చలో వెళ్ళిపోయింది చూసేసేద్దాం. అయితే నేను చూసినా కానీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు వెళ్ళిపోయినట్టు. ఎందుకు ఎందుకంటే ప్రతిసారి వచ్చుడు పోడు అయ్యేది. ఒకసారి ఇంత దగ్గరికి వెళ్ళి చూసి అయితే ఫస్ట్ టైం నా ఫ్యాన్ కాడదా ఎన్ని ఉన్నాయి కదా ఎన్ని వెళ్తున్నాయి కదా చూడాలి. బెల్ట్ మర్చిపోయాను. చలో వెళ్ళిపోయాను బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాను ఎక్కడన్నా వెళ్ళిపోయాను మరి ఏంటి ఇట్లా ఉన్నదా ఇట్లా రోజా బొమ్మ ఉంటే రియల్ తమ్ముడు బొమ్మకి రియల్ వెళ్తాడు తమ్ముడు చెవులు ఉప్పుతానే కుమ్మలు ఉప్పుతానే దగ్గర నుంచి పడితే అన్నీ అనుకో గిర్రం తిరిగి కింద పడతాయి చదివచ్చు దగ్గర ర్యాంక్ వచ్చినాక మళ్ళీ చూడొచ్చా అంటావు ఇంకా లైట్లు పెట్టి ఉంటారు మామా ఒకసారి చూపెట్టు రివర్స్ చెప్పడం తమ్ముడు చేయమన్నాడు అది చేయమనిలే సింగిల్ లెగ్. సేమ్ నీలానే ఉన్నాయన్న. ఏంటిది అది అన్న అన్న చెప్పండి. బ్రో నువ్వు ఎంత చేసినా తీసుకోడు బ్రో. తీసుకుంటావారా ఆయన తీసుకోడు అసలుగా. ఏం స్కాన్ చేయాలి? స్కాన్ చేస్తే ఏమవుతుంది? సర్టిఫికేట్ వస్తాయి కదా సార్. ఫోన్ బ్యాక్ ఉంటే తీయడుతుంది. ఏది ఏమవుతుంది? వచ్చింది అయితే అని గిలకకు తమ్ముడు. ఆగు తమ్ముడు. రాలే ఇప్పుడు వచ్చింది. ఇంటర్నెట్ రాలేట అప్పని చెప్తా వచ్చింది మరి. ఫైనల్ ఎంత చెప్పు? రుద్రాసు కరెక్ట్. సరే ఎంత ఇది చెప్పు. 550.
200 డిస్కౌంట్ కనెక్ట్ 200 పెద్దది కడంగల్ మాల తిరుపతిలో 100 రూపాయలు కొన్నాం. 100 రూపాయలు, జస్ట్ 100 రూపాయలు. వందలు పెట్టుకోవాలి ఆన్లైన్లో, జస్ట్ 100 రూపాయలు తిరుపతిలో. మావాడికి కొంచెం అట్లే ఉన్నాడు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ 2,205 వాడు ఏం చేస్తాడన్న వినితే అడక తింటాడా అలా? ఏ కొనడానికి పైసలు లేవు పాపం, వదిలే. 205 రూపాయలు. సో ఫోటోకి తిరుపతికి వచ్చేవరకు తమిళ వచ్చింది, కర్ణాటక వచ్చింది, నాకు అన్ని వచ్చింది. సో అంటే ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల బ్లాగ్ ఇక్కడితో ఆపేస్తున్నా. చిల్లు అంటే ఫొటోస్ దిగి అన్నీ అయిపోయినాయి. చలో బ్యాక్ టు వరంగల్. రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ అన్ని తీసుకొని ట్రైన్ 8 o'clock ఉంటుంది ట్రైన్. 8 o'clock ట్రైన్ ఉంది. అంటే గుట్ట దిగుతాను, కొన్ని క్లిప్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తా. ఈ వీడియో ఎక్కడితో అయితే ఏం చేస్తున్నాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గంట మర్చిపోకండి. ఓకే డన్. బాయ్ తిరుపతి. రైట్ అయ్యా, చలోనా? చలో బాయ్. Something bad about to happen.